హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ సెకండ్ సెమ్ విద్యార్థులకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నందు కన్సైన్మెంట్ అకౌంట్స్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడం మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఆన్ 1st July 2012, P&G Company sends 500 cases of medicines to Ravi on consignment basis. అంటే జూలై 1, 2012 సంవత్సరంలో P&G కంపెనీ వారు 500 మందుల పెట్టెలను 500 కేసెస్ ఆఫ్ మెడిసిన్స్ని రవికి కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం పంపించారు. సరుకు పంపింది P&G కంపెనీ వారు కాబట్టి కన్సైనర్, సరుకు అమ్మేది రవి, కన్సైనీ అవుతాడు. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ కేస్ వాజ్ 1000 రూపీస్. 500 కేసులు పంపించాడు, ఒక్కొక్క కేసు యొక్క ధర 1000 రూపాయలు. P&G కంపెనీ ఇన్కర్డ్ ది ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ది కన్సైన్మెంట్: 1000 రూపీస్ ఆన్ రైల్వే ఫ్రైట్ అండ్ 500 ఆన్ ఇన్సూరెన్స్. P&G కంపెనీ వారు ఈ 500 కేసుల్ని, మెడిసిన్ బాక్సెస్ని రవికి పంపించే నిమిత్తం 1000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ 1000 రూపాయలు రైల్వే ఖర్చుల కింద, రైల్వే ఫ్రైట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది P&G కంపెనీ వాళ్ళు ఆ సరుకులు పంపించేదానికి. 500 రూపాయలు ఇన్సూరెన్స్, బీమా ప్రీమియం కింద 500 చెల్లించారు. అంటే 2012 జూలై 1వ తేదీన P&G కంపెనీ వాళ్ళు 500 కేసుల మెడిసిన్స్ని ఒక్కొక్క కేసు 1000 రూపాయల చొప్పున రవికి, కన్సైనీకి పంపించడం జరిగింది. ఈ పంపించేటప్పుడు P&G కంపెనీ వాళ్ళు 1000 రూపాయలు రైల్వే ఛార్జీల కిందను, 500 రూపాయలు బీమా ప్రీమియం కిందను మొత్తం 1500 చెల్లించినట్లు, అంటే కన్సైనీ ఖర్చులు 1500 రూపాయలు, కన్సైనర్ ఖర్చులు 1500 రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్లో 400 కేసెస్ వర్ సోల్డ్ బై రవి యూనిఫామ్లీ అట్ 2000 ఫర్ కేస్. పంపించింది P&G కంపెనీ వాళ్ళు 500 కేసులు అయితే అందులో రవి అండ్ కంపెనీ వాళ్ళు 400 కేసులు, కేసు ఒక్కంటికి 2000 రూపాయల చొప్పున అమ్మివేయడం జరిగింది. పంపించింది 500 కేసులు, అమ్మింది 400 కేసులు, అంటే 100 కేసులు అన్సోల్డ్ స్టాక్, ముగింపు సరుకు, అమ్మకం కాకుండా మిగిలిపోయిన సరుకు. అవుట్ ఆఫ్ దీస్ 20 కేసెస్ వర్ సోల్డ్ టు ఏ పార్టీ ఆన్ క్రెడిట్ బేసిస్ అండ్ దిస్ ట్రాన్సాక్షన్ అల్టిమేట్లీ ప్రూవ్డ్ బ్యాడ్. ఈ అమ్మినటువంటి 400 కేసుల్లో రవి వాళ్ళు అమ్మినటువంటి, అంటే కన్సైనీ అమ్మినటువంటి 400 కేసుల్లో ఒక 20 కేసులు అరువుకు అమ్మారు. అరువుకు అమ్మితే, క్రెడిట్ బేసిస్ మీద అమ్మితే అవి రాని బాకీలుగా మారిపోయినాయి. దీనికి సంబంధించిన సమాచారం మనకిచ్చాడు. తర్వాత అంటే ఈ 400 కేసుల అమ్మకాల్లో 380 కేసులు నగదుకు అమ్మాడు, ఒక 20 కేసులు అరువుకి అప్పుకు అమ్మాడు అనే విషయం స్పష్టమవుతుంది. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ రవి అమౌంటెడ్ టు 2500. అంటే రవి, అంటే కన్సైనీ చెల్లించినటువంటి ఖర్చులు మొత్తం ఎంతంటే 2500 రూపాయలు అని చెప్పేశాడు. హీ సెంట్ అన్ అకౌంట్ సేల్స్ ఆన్ 31st 12, 2003 విచ్ రివీల్డ్ దట్ ద చార్జ్ 5% ఆర్డినరీ కమిషన్ అండ్ 10% డెలివరీ కమిషన్. అంటే రవి 2003 డిసెంబర్ 31వ తేదీన సరుకు పంపించిందేమో జూలై 1, 2012. వీడు సరుకునంతా కూడా 500 కేసుల్లో 400 కేసులు అమ్మేశాడు, ఇంకా 100 కేసులు మిగిలిపోయినాయి. ఈ 400 కేసుల్లో కూడా 380 కేసులు నగదు కమ్మాడు, ఒక 20 కేసులు అరువు కమ్మాడు, అవి రాని బాకీలుగా ఉండిపోయినాయి. ఇప్పుడు సరుకు అమ్మేసిన తర్వాత అకౌంట్ సేల్స్, అంటే కన్సైనీ సరుకు అమ్మకాల వివరాలను తెలియజేసేటువంటి పట్టీని అకౌంట్ సేల్స్ అంటారు. ఈ అకౌంట్ సేల్స్ని ఆ సంవత్సరం
చివర అంటే 2003 డిసెంబర్ 31వ తేదీన ఆ యొక్క సరుకుని 2012 ఇది 2012లో సరుకు పంపించాడు కాబట్టి ఇది కూడా 2012 కరెక్ట్గా 6 నెలలకి పంపిందేమో జూలై 1న పంపించాడు 2012 డిసెంబర్ 31 2012కి సరుకు అమ్మేయడం జరిగింది. అంటే 6 నెలల్లో 500 కేసుల్లో 400 కేసులు సరుకులు అమ్మేశాడు, 100 కేసులు మిగిలిపోయినాయి. ఇందులో తాను కంజైని చెల్లించినటువంటి ఖర్చులు 2500, తనకు రావాల్సిన కమిషన్ కంజైనీకి 5% సాధారణ కమిషను, 10% డెలక్రెడరీ కమిషన్ ఇచ్చారు. సాధారణ కమిషన్ కానీ డెలక్రెడరీ కమిషన్ కానీ అమ్మకాల మీదే లెక్కిస్తారు. 400 కేసులు అమ్మున్నాడు కాబట్టి 400 కేసుల మీద 5% సాధారణ కమిషను, డెలక్రెడరీ కమిషను 10%, రెండు కలిపి 15% 400 కేసుల యొక్క అమౌంట్ మీద లెక్కించి కంజైని తీసుకుంటాడు. అయితే డెలక్రెడరీ కమిషన్ అని సపరేట్గా ఎందుకు చెప్పాడంటే, డెలక్రెడరీ కమిషన్ యొక్క ఉద్దేశం గత క్లాసులో మీకు చెప్పున్నాను. కన్సైనర్ డెలక్రెడరీ కమిషన్ కన్సైనీకి ఇచ్చాడు అంటే అరువుకి అమ్మినప్పుడు రాని బాకీలు ఏర్పడితే ఆ నష్టాన్ని కన్సైనీయే భరించాల. డెలక్రెడరీ కమిషన్ పొందేటువంటి సందర్భాల్లో కన్సైనీ అదనపు రిస్క్ తీసుకోవాలా. అరువు కమ్మినా కూడా రాని బాకీలు ఏర్పడితే ఆ నష్టాన్ని తానే భరించాల కన్సైనీయే. కాబట్టి కన్సైనీ ఎటువంటి పరిస్థితుల్లో మంచి పార్టీలను చూసి సరుకు అమ్మడం జరుగుతుంది. రాని బాకీలు ఏర్పడకుండా ఉండేటువంటి పార్టీల్ని గమనించి సరుకు అమ్మడం జరుగుతుంది. కాబట్టి సరుకుని నగదుకి అమ్ముకోవచ్చు, అరువుకు అమ్ముకోవచ్చు. అరువు కమ్మినప్పుడు ఏర్పడిన నష్టాన్ని, అంటే రాని బాకీల వల్ల ఏర్పడే నష్టాన్ని కన్సైనీయే కానీ భరించినట్లయితే అదనంగా ఇచ్చేటువంటి కమిషన్ డెలక్రెడరీ కమిషన్. అంటే సాధారణ కమిషన్ 5%, ఇక్కడ రాని బాకీలు 20 కేసులు అరువు కమ్మితే రాని బాకీలు ఏర్పడినాయి కాబట్టి ఆ నష్టంతో కన్సైనర్ అంటే P&K కంపెనీ వాళ్ళకి ఏం సంబంధం లేదు. అందుకనే P&K కంపెనీ వాళ్ళు తెలివిగా నువ్వు నగదు కమ్ముకో, అరువు కమ్ముకో. అరువు కమ్మినప్పుడు మొత్తం బాకీలు వసూలు చేసే బాధ్యత కన్సైనీదే, రవిదే. కాబట్టి నీకు మామూలు కమిషను 5%తో పాటు డెలక్రెడరీ కమిషన్ కూడా 10% అదనంగా ఇస్తున్నాం. అంటే రాని బాకీలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అనేటువంటి విషయాన్ని డెలక్రెడరీ కమిషన్ ద్వారా ఈ లెక్కలో మనకు అర్థమవుతుంది. తర్వాత హీ సెంట్ బ్యాక్ డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్ అమౌంట్. సరుకు అంతా అమ్మేసిన తర్వాత 500 సరుకు, 500 మెడిసిన్ కేసెస్ ఇక్కడ P&K కంపెనీ కన్సైనర్ వారు పంపించారు రవికి. పంపించేటప్పుడు 1000 రూపాయలు రైల్వే ఫ్రైట్ ఖర్చుల్ని కన్సైనర్ చెల్లించినట్లు చెప్పాడు. 500 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించినట్టు చెప్పాడు. అది కన్సైనర్ ఖర్చులు వచ్చి 1500. పంపించిన కేసులు 500 కేసులు. ఒక్కొక్క కేసు ఖరీదు 1000 రూపాయల లెక్కన పంపించాడు. కానీ ఇందులో 500 కేసులుగా 400 కేసులు అమ్మేశాడు రవి. ఒక్కొక్క కేసు 2000 రూపాయలు చొప్పున అమ్మేశాడు. ఈ 400 కేసులు అమ్మేటప్పుడు 380 కేసులు నగదుకి అమ్మాడు, 20 కేసులు నగదు అరువుకి అమ్మాడు. అవి రాని బాకీలుగా ఏర్పడినాయి. రాని బాకీలుగా ఏర్పడినా కూడా కన్సైనర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే డెలక్రెడరీ కమిషన్ ఇచ్చున్నాడు కాబట్టి పూర్తి మొత్తాన్ని వసూలు చేయాల్సిన బాధ్యత కన్సైనీదే. మరి 500 కేసుల్లో పంపిస్తే 400 అమ్మేశాడు కాబట్టి ఇంకా 100 కేసులు మిగిలిపోయినాయి కాబట్టి ఆ 100 కేసులు ముగింపు సరుకు. ఆ ముగింపు సరుకు విలువ కట్టడం అనేది ఈ లెక్కలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్ రవి అకౌంట్ ఇన్ ది బుక్స్ ఆఫ్ P&K కంపెనీ. పై సమాచారం యొక్క సహాయంతో P&K కంపెనీ పుస్తకాల్లో కన్సైనర్ ఖాతాని, కన్సైనీ ఖాతాని తయారు చేయమంటున్నాడు. ఫస్ట్ మనం కన్సైనర్ ఖాతా తయారు చేయాలి. కన్సైనర్ ఖాతా తయారు చేసేటప్పుడు బుక్స్ ఆఫ్ P&K కంపెనీ లెడ్జర్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే నెంబర్ 1 వచ్చి కన్సైనర్ ఖాతా వేసేటప్పుడు కన్సైనర్ పుస్తకాల్లో కన్సైనర్ పేరు P&K కంపెనీ. P&K కంపెనీ వారి పుస్తకాల్లో కన్సైన్మెంట్ ఖాతా ఏ ఊర్లో వ్యాపారం జరిగిందంటే రవి ఉండేటువంటి ఊర్లో ఊరు పేరు చెప్పలేదు కాబట్టి డాష్ కన్సైన్మెంట్ ఖాతా. కడపలో వ్యాపారం జరిగితే కడప కన్సైన్మెంట్ ఖాతా, గుంటూరులో వ్యాపారం జరిగితే గుంటూరు కన్సైన్మెంట్ ఖాతా, నెల్లూరులో వ్యాపారం జరిగితే నెల్లూరు కన్సైన్మెంట్ ఖాతా. ఈ లెక్కలో రవి ఏ ఊర్లో ఉన్నాడనేటువంటి విషయం చెప్పలేదు కాబట్టి మనం డాష్ కన్సైన్మెంట్ అకౌంట్ అని పెడతాం. బుక్స్ ఆఫ్ P&K కంపెనీ లెడ్జర్ డాష్ కన్సైన్మెంట్ అకౌంట్. తెలుగులో రాసే పని అయితే P&K కంపెనీ వారి పుస్తకాల్లో
డాష్ డాష్ కన్సైన్మెంట్ ఖాతా, అంటే పలాని ఊర్లో కడపలో జరుగుతుందనుకో, రవి ఉండే ఊరు కడప అంటే కడప కన్సైన్మెంట్ ఖాతా అని రాస్తాం. పేరు చెప్పలేదు కాబట్టి డాష్ డాష్ కన్సైన్మెంట్ ఖాతా అని వేస్తాం. ఈ కన్సైన్మెంట్ ఖాతాని యజమాని తన పుస్తకాల్లో, యజమాని ఇక్కడ ఎవరు, కన్సైనర్ P&K కంపెనీ వారు తన పుస్తకాల్లో ఈ యొక్క కన్సైన్మెంట్ ఖాతా తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందువల్ల లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా తెలుసుకోవడమే. అందుకని వివరాలు రూపాయలు డెబిట్ వైపున, అలాగనే క్రెడిట్ వైపున వివరాలు రూపాయలు. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 1/7/2012 సరుకు పంపించున్నాడు, 500 కేసులు పంపించాడు. ఒక్కొక్క కేసు 1000 రూపాయలు అని చెప్పేసి క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. 500 కేసులు, ఒక్కొక్క కేసు 1000 రూపాయలు అన్నాడు కాబట్టి మొత్తం పంపించిన సరుకు 5 లక్షలు, అంటే 500 × 1000. దీన్ని డెబిట్ వైపున చూపించాలా, చూపించి టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, అంటే కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా అని చెప్పి రాయాలి. 5 లక్షలు, 500 కేసులు, ఒక్కొక్క కేసు 1000 రూపాయలు చొప్పున. ఈ సరుకు పంపించేటప్పుడు కన్సైనర్ అంటే P&K కంపెనీ వారు 1000 రూపాయలు రైల్వే రవాణా, 500 రూపాయలు ఇన్సూరెన్స్, మొత్తం 1500 చెల్లించారు. 1000 + 500 1500 రూపాయలు కన్సైనర్ ఖర్చులు. కన్సైనర్ ఖర్చులకి 2 నగదు ఖాతా లేదా 2 బ్యాంక్ ఖాతా, చెక్ పేమెంట్ అయితే 2 బ్యాంకు లేదా నగదని రాసినా కూడా తప్పులేదు, క్యాష్ పే చేసినట్టుగా. అలాగనే 2 రవి ఖాతా అని చెప్పేసి ఈ సరుకుని రవి తీసుకునేటువంటి సందర్భాల్లో, తిరిగి అమ్మేటువంటి సందర్భాల్లో 2500 రూపాయలు ఖర్చు పెట్టినట్లు, అంటే కన్సైనీ యొక్క ఖర్చులు 2500. ఈ 1500 కన్సైనర్ ఖర్చులకి 2 నగదు ఖాతా లేదా 2 బ్యాంక్ ఖాతా రాస్తాం. కన్సైనీ ఖర్చులకి కన్సైనీ పేరు రాయాల, 2 రవి ఖాతా ఎక్స్పెన్సెస్ అన్నమాట. తర్వాత ఈ రవికి పంపించినటువంటి 500 కేసుల్లో 400 కేసులు అమ్మేశాడు. ఒక్కొక్క కేసు 2000 రూపాయలు చొప్పున అమ్మినట్లు లెక్కలో చెప్పేశాడు. 400 కేసులు వర్ సోల్డ్ బై రవి యూనిఫామ్లీ 2000 పర్ కేసు అన్నాడు. అప్పుడు 400 కేసుల్ని ఒక్కొక్క కేసు 2000 రూపాయలు చొప్పున అమ్మారు కాబట్టి పంపిన సరుకు ఇటేసాము, అమ్మిన సరుకు క్రెడిట్ వైపుని చూపిస్తున్నాం, ఆదాయం కాబట్టి. బై రవి ఖాతా అని చెప్పి సేల్స్ అనమాట. ఇప్పుడు 400 కేసులు, ఒక్కొక్క కేసు 2000 చొప్పున 8 లక్షలు. ఇప్పుడు 8 లక్షలకు సరుకు అమ్మాడు కాబట్టి దాని మీద రవి కమిషన్ తీసుకుంటాడు కాబట్టి 2 రవి ఖాతా అని చెప్పేసి కమిషన్ రాయాల. అంటే 8 లక్షల మీద 15% ఏంటంటే 5% సాధారణ కమిషను, 10% డైరెక్టరీ కమిషను, రెండు కలిపి 5 + 10 15% అంటే సాధారణ కమిషను ప్లస్ డైరెక్టరీ కమిషన్ కలిపి 15/100. 8 లక్షల మీద క్యాలిక్యులేట్ చేస్తే 1,20,000. అంటే కన్సైనీకి సరుకు అమ్మినందువల్ల 1,20,000 రూపాయలు కమిషన్ వచ్చింది, దాని అర్థం అది. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఈ కన్సైన్మెంట్ ఖాతాలో లాభమా నష్టమా తెలుసుకోవాలంటే ఫస్ట్ కన్సైనర్ పుస్తకాల్లో డెబిట్ వైపున 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం పంపిన సరుకు ఖాతా అని చెప్పి రాసి ఎంత సరుకు పంపించాడు, 500 కేసులు పంపించాడు, 1000 రూపాయలు చొప్పున 5 లక్షలు రాశాం. ఈ పంపించేటప్పుడు కన్సైనర్ యొక్క ఖర్చులు వచ్చేసి 1500 రవాణా, 1000, 500 ఇన్సూరెన్స్, రెండింటికి కలిపి 2 నగదు లేదా 2 బ్యాంక్ ఖాతా అని చెప్పి 1500 రాయాలా. ఇక్కడికి కన్సైనర్ పంపిన సరుకు, కన్సైనర్ ఖర్చులు అయిపోతాయి. తర్వాత కన్సైనీ పేరు 3 సార్లు రావాలా ఈ ఖాతాలో. 2 రవి ఖాతా అంటే 2 కన్సైనీ ఖాతా. ఈ రవి ఖాతా అనేది కన్సైనీ పేరు ఇక్కడ ఖర్చులకు రాసాం, 2500 చెల్లించాడు. తర్వాత కన్సైనీ సరుకు అమ్మినాడు కాబట్టి బై రవి ఖాతా అని చెప్పి క్రెడిట్ వైపున 400 కేసులు అమ్మాడు, 2000 రూపాయలు చొప్పున 8 లక్షలు వేసాం. అంటే ఇక్కడ 2 రవి ఖాతా అనేది ఖర్చులు, ఇక్కడ బై రవి ఖాతా అనేది అమ్మకాలు. మళ్ళీ అగైన్ 2 రవి ఖాతా అని చెప్పి కమిషన్. ఈ అమ్మకాల మీద 15%, 5% సాధారణ కమిషను, 10% డైరెక్టరీ కమిషను, రెండు కలిపి 15% క్యాలిక్యులేట్ చేస్తే 1,20,000 వచ్చింది. అంటే మొట్టమొదటి ఖాతాలో కన్సైనీ పేరు 3 సార్లు రావాలి, డెబిట్ వైపున 2 సార్లు 2 రవి ఖాతా, 2 రవి ఖాతా, ఒకటి ఖర్చులకి ఒకటి కమిషన్కి. క్రెడిట్ వైపున బై రవి ఖాతా అమ్మకాలకి. ఈ విధంగా కన్సైనీ పేరు 3 సార్లు రావాలా, 2 కన్సైనీ, 2 కన్సైనీ, బై కన్సైనీ. ఇక్కడ 2 సార్లు ఒకటి ఖర్చులకి ఒకటి కమిషన్కి, ఇటుపక్క అమ్మకాలకి రాయాల. ఇది రాసిన తర్వాత ఇప్పుడు పంపించిన సరుకు 500 కేసులు అయితే 100 కేసులు అమ్మేశాడు, 400 కేసులు అమ్మేశాడు, ఇంకా 100 కేసులు మిగిలినాయి కదా. పంపిన సరుకు ఇటు పక్క వేసినప్పుడు మిగిలిన సరుకు ఇటు పక్క రాయాలా. ఇక్కడ రాసేటప్పుడు బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం మిగిలిన సరుకు ఖాతా అని చెప్పి రాస్తాం.
కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం మిగిలిన సరుకు ఖాతా, ఇంగ్లీష్లో అయితే బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం. ఈ 1,03,000 ఎలా వచ్చిందంటే వర్కింగ్ చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అంటే అమ్మకం కాకుండా మిగిలిపోయిన సరుకుని యొక్క విలువను కనుక్కోవాలా. విలువను కనుక్కోవాలంటే చూడు, నెంబర్ ఆఫ్ కేసెస్ సెంట్ టు రవికి పంపించిన మెడిసిన్ బాక్సెస్ 500 లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ బై రవి చేత అమ్మబడింది 400 కేసులు. నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కేసెస్ విత్ రవి దగ్గర మిగిలి ఉండేటువంటి సరుకులు 100. అంటే 500 కేసులు పంపిస్తే రవి 400 అమ్మేశాడు, ఇంకా రవి దగ్గర 100 కేసులు ఉన్నాయి. ఈ 100 కేసుల యొక్క ఖరీదు ఎంత? కాస్ట్ ఆఫ్ అన్సోల్డ్ 100 కేసెస్, ఒక్కొక్క కేసు 1000 రూపాయలు చొప్పున పంపించినాడు. క్వశ్చన్ పేపర్లో చెప్పున్నాడు. పంపింది 500 కేసులు, కేసు ఒకటికి 1000 రూపాయలు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మిగిలిన సరుకు 100 కేసులు మిగిలిపోయినాయి. వాటి ఖరీదు ఎంత అంటే 100 × 1000 1,00,000 రూపాయల సరుకు మిగిలిపోయింది. ఈ 1,00,000 రూపాయల సరుకు మిగిలిపోయిన దానికి కన్సైనర్ ఖర్చులు ప్లస్ కన్సైనీ ఖర్చులు రెండు కూడాలా ప్రొపోర్షనేట్గా, దామాషాగా. కాబట్టి ప్రొపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనర్ మొత్తం చెల్లించిన ఖర్చులు ఎంత అంటే 1,500 రూపాయలు కన్సైనర్ చెల్లించింది 500 కేసులకి. మరి 500 కేసులకి 1,500 అయితే మనకి మిగిలిన సరుకు 100 కేసులు కాబట్టి 100 కేసులకి ఎంత అంటే 100/500 × 1,500 వేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 300 రూపాయలు ముగింపు సరుకు వస్తుంది. 500 కేసులకి 1,500 అయితే 100 కేసులకి ఎంత? 100/500 × 1,500 ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. 500 కేసులకి 1,500 అయితే 100 కేసులకి ఎంత? 100/500 100/500 ఇంటూ 1,500 క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2 సున్నాలకి 2 సున్నాలు, 5 ఒకట్లు, 5 మూళ్ళ 15 300. ఇలా వేసినా 300 వస్తుంది. లేదా 1,500/500 × 100 వేసినా కూడా ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కొడితే 5 300 ఎలాగైనా వేసుకొని మనము లెక్క చేయవచ్చు. సో 100 కేసులు 500 కేసులు పంపిస్తే 400 కేసులు అమ్మేశారు, 100 కేసులు మిగిలిపోయినాయి. కాబట్టి ఆ 100 కేసుల యొక్క ఖరీదు కేసు ఒక్కంటికి 1000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయలు ప్లస్ దీని మీద పెట్టిన ఖర్చులు కూడా ఆ సరుకు ఖరీదును పెంచేటట్టుగా ఉంటాయి. కాబట్టి కన్సైనర్ ఖర్చులు దామాషాగా కూడాలా. 500 కేసులకి 1,500 కన్సైనర్ పెడితే 100 కేసులు మిగిలిపోయినాయి కాబట్టి ఎంత పెట్టి ఉంటాడు? 300 పెట్టాడు. సో 1,00,000 ప్లస్ 300 1,00,000 ఈ 1,03,000ని మనము ఇక్కడ ముగింపు సరుకుగా చూపించాం. అంటే మిగిలిన సరుకుకి కన్సైనర్ ఖర్చులు కలిపాం. సార్ కన్సైనీ ఖర్చులు కూడా కలపాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కన్సైనీ ఖర్చులు కూడా కలపాలా? కన్సైనీ ఖర్చులు ఏమి కలుపుతామంటే కన్సైనీ చెల్లించిన ఖర్చులు 2 రకాల ఖర్చులు ఉంటాయి. పునరావృత్తము కాని ఖర్చులు, పునరావృత్తం అయ్యే ఖర్చులు అని 2 రకాలు ఉంటాయి కన్సైనీ ఖర్చులు. ఇందులో మనము ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు పునరావృత్తము కాని ఖర్చులు, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ చెల్లించినటువంటి ఒక్కసారి చెల్లించే ఖర్చులు, సరుకు కన్సైనీకి అందుతానే అన్లోడింగ్ ఖర్చులు ఒక్కసారి చెల్లిస్తారు. రైల్వే బకాయిలు, ట్రైన్లో వచ్చినాయి అనుకో, ఏదైనా ఉంటే అరియర్స్ వాళ్ళు కట్టేస్తారు. డాక్ డ్యూట్స్, కస్టమ్స్ పన్నులు, ఏదైనా సముద్ర రవాణా ద్వారా అలా వచ్చినట్లు, లేదా ఫ్లైట్లో వచ్చినట్లయితే కస్టమ్స్ ట్యాక్సెస్, లేదా ఆక్రాయి ఊరు పొలిమేరలలో చెల్లించే ఖర్చులు, ఇవన్నీ ఒకసారి చెల్లించే ఖర్చులు. బండి బాడు ఖర్చులు లేదా రవాణా ఖర్చులు, ఇవన్నీ కూడా ఈ 7 ఐటమ్స్ కన్సైనీ ఒక్క పర్యాయం మాత్రమే, ఒక్కసారి మాత్రమే చెల్లించే ఖర్చులు. ఇవి మరలా చెల్లించబడే ఖర్చులు కాదు. అందుకనే పునరావృత్తము కాని ఖర్చులు అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఈ 7 రకాలుగా ఇచ్చుంటే కన్సైనీ ఖర్చుల్లో విడివిడిగా ఇవి ఖర్చులని చెప్పినట్లయితే ఈ 7 రకాల ఖర్చుల్ని అంటే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ని 400 కేసులు 500 కేసులకి రిసీవ్ చేసుకోవడానికి ఇంత ఖర్చు పెడితే మిగిలిపోయిన 100 కేసులకి ఎంత అని చెప్పి మనం ముగింపు సరుకు లెక్కించేటప్పుడు లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క కన్సైనీ దగ్గర ఉండేటువంటి 100 కేసుల యొక్క సరుకు, మిగిలిపోయిన సరుకు 1,00,000, అందులో కన్సైనర్ యొక్క దామాషా ఖర్చులు 500 కేసులు 1,500 పెట్టాడు, 100 కేసులకి ఎంత అంటే 300 పెట్టాడు. ప్లస్ కన్సైనీ ఖర్చులు మనము పునరావృత్తము కానివి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఈ లిస్టులో ఉండే ఖర్చులు కానీ క్వశ్చన్ పేపర్లో ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాలా.
500 కేసులకి ఇన్ని ఖర్చులు అయితే 100 కేసులకి మిగిలిపోయిన వాటికి ఎంత ఖర్చు అని చెప్పి తీసుకుంటాం. ఈ విధంగా అన్లోడింగ్ ఇంత, రవాణా ఇంత, బండి బాడీకి ఇంత, ఆక్రా ఇంత, కస్టమ్స్ పనులు ఇంత అని చెప్పి విడివిడిగా సపరేట్గా చెప్పినట్లయితే, కానీ ఈ క్వశ్చన్ పేపర్లో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి చెప్పలా. క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పాడంటే కంజైని చెల్లించినటువంటి ఖర్చులు 2500 అన్నాడు. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ రవి అమౌంటెడ్ 2500 అన్నాడు. అంటే సింపుల్గా మనం కన్జైన్మెంట్ అకౌంట్లో 1500 2500 అని చెప్పాడు కాబట్టి 2500 వేసేసాం. ఈ 2500 కన్జైని చెల్లించిన ఖర్చులు ఇవి. కానీ ఇందులో రవాణా ఇంత, బండి బాడుగు ఇంత, ఆక్రా ఇంత అని చెప్పి సపరేట్గా చెప్పనప్పుడు ఈ 2500 ఖర్చులను ఏమని భావిస్తామంటే పునరావృతమయ్యే ఖర్చులు, రికరింగ్ ఎక్స్పెన్సెస్గా పరిగణించి, రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ మరలా చెల్లించే ఖర్చులుగా పరిగణించి, మరలా చెల్లించే ఖర్చులు అంటే గోడౌన్లో సరుకు చేర్చిన తర్వాత గోడౌన్ అద్దె ప్రతి నెల చెల్లించాలా, బీమా ఖర్చులు ప్రతి నెల ప్రీమియం కట్టాలా, బ్రోకరేజీ, ప్రకటనలు, అమ్మకపు సిబ్బంది జీతాలు, అమ్మకాలపై కమిషను, సరుకు అమ్మిన ప్రతి పర్యాయం కమిషన్ చెల్లిస్తుండాలి, స్థాపన ఖర్చులు, నష్టపోయిన సరుకుపై వ్యయాలు, సరుకు వాపసు కోసం చేసే ఖర్చులు, ఈ 9 రకాల ఖర్చులు కన్జైనీ చేసేటువంటి పునరావృతమయ్యే ఖర్చులు, మరలా చెల్లించే ఖర్చులు, రిపీటెడ్గా చెల్లించే ఖర్చులు. ఎప్పుడు కూడా ముగింసరికి విలువ కట్టేటప్పుడు కన్జైనర్ ఖర్చులు అన్నీ తీసుకుంటాం, కానీ కన్జైనీ ఖర్చులు మాత్రం పునరావృతము కాని ఖర్చులు తీసుకోవాలా. అంటే పునరావృతము కాని ఖర్చులు అంటే ఈ 7 తీసుకోవాలా. అయితే ఈ లెక్కలో పునరావృతము కాని లేదా పునరావృతం అయ్యే, రికరింగ్, నాన్ రికరింగ్ అని సపరేట్గా చెప్పకుండా కన్జైనీ ఖర్చులు 2500 అనేసాడు. కాబట్టి ఇలా చెప్పినప్పుడు స్టూడెంటు ఆ 2500 అన్నీ కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ పునరావృతము కాని ఖర్చులు, ఇవన్నీ కూడా పునరావృతమయ్యే ఖర్చులు, రికరింగ్ ఎక్స్పెన్సెస్గా పరిగణించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు సరుకు ఖరీదును పెంచేటువంటి ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. కన్జైనర్ ఖర్చులు దామాషా పద్ధతిలో లెక్కించి తీసుకోవడం, కన్జైనీ ఖర్చులు కూడా దామాషా పద్ధతిలో తీసుకోవాలా. 500 కేసులకి ఇంత ఖర్చు అయితే 100 కేసులకి ఎంత తీసుకోవాలా. ఎప్పుడు తీసుకుంటామంటే పునరావృతము కాని ఖర్చులు, అంటే ఒక్కసారి చెల్లించే ఖర్చులు కానీ ఉంటే వాటిని మాత్రమే ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఈ యొక్క 7 ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కన్జైనీ సరుకుని తీసుకొని, కన్జైనర్ పంపిన సరుకుని కన్జైనీకి అందుతుంది కదా, కన్జైనీ సరుకును అందుకొని గోడౌన్లోకి చేర్చేంతవరకు అయ్యే ఖర్చులు, మార్గ మధ్యంలో అయ్యే ఖర్చులన్నీ, అన్లోడింగ్ ఖర్చులు, రైల్వే బకాయిలు, కస్టమ్స్, ఆట్రాయి, బండి రవాణా, ఈ ఖర్చులన్నీ కూడా సరుకు దించుకొని గోడౌన్కి తీసుకుపోయేంతవరకు మధ్యలో అయిన ఖర్చులు అనమాట. వాటిని మాత్రమే ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలా. అంటే పునరావృతము కాని ఖర్చులు ఇవి, ఒకసారి చెల్లించే ఖర్చులు మాత్రమే కన్జైనీవి ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు తీసుకోవాలా. పునరావృతము అయ్యే ఖర్చులు అని చెప్పేసి 9 ఐటమ్స్ ఉన్నాయి. ఇవి కానీ ఇస్తే ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు మనం తీసుకోకూడదు. కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ చేస్తాం ఈ అన్ని రకాల ఖర్చులు, కానీ ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు తీసుకోవాల్సింది కేవలము కన్జైనర్ ఖర్చులు ప్లస్ కన్జైనీ యొక్క పునరావృతము కాని ఖర్చులు, అంటే ఈ 7 ఐటమ్సే తీసుకోవాలా. ఈ లెక్కలో మనకి కన్జైనీ ఖర్చులు 2500 అన్నాడు. అవి రికరింగా నాన్ రికరింగా ఏం చెప్పనప్పుడు స్టూడెంట్ సింపుల్గా అవి పునరావృతమయ్యే ఖర్చులుగా, మరలా చెల్లించేటువంటి ఖర్చులుగా భావించి వాటిని ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు తీసుకోవడం జరగదు అని చెప్పి నోట్ రాయాలి. కాబట్టి నా 500 కేసులు పంపించాడు, 400 కేసులు అమ్మేశాడు, 100 కేసులు మిగిలిపోయినాయి. 100 కేసులు యొక్క అసలు రేటు 1000 రూపాయలు చొప్పున, ఒక్కొక్క కేసు 100 కేసులకి 100 × 1000 1,00,000 సరుకు ప్లస్ కూడుము కన్జైనర్ దామాషా ఖర్చులు, అంటే 500 కేసులకు 1500 కన్జైనర్ పెట్టాడు. మరి 100 కేసులు మిగిలిపోయినాయి కాబట్టి ఎంత అంటే 300 రూపాయలు తీసుకున్నాం. కన్జైనీ ఖర్చులు మాత్రం మొత్తము ఖర్చులు 2500 అన్నాడు కాబట్టి అవి నాన్ రికరింగ్ ఖర్చులుగా, రికరింగ్ ఖర్చులుగా, పునరావృతమయ్యే ఖర్చులుగా పరిగణించి వాటిని ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు తీసుకోవడం జరగలేదు. ఇది సింపుల్ పాయింట్.
ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు కన్సైనర్ ఖర్చులు ప్లస్ కన్సైనీ అనుగుణమైన ఖర్చులు. అనుగుణమైన ఖర్చులు అంటే కన్సైనీ ఒక్కసారి చెల్లించే ఖర్చులు, అంటే నాన్ రికరింగ్ ఖర్చులు, అంటే పునరావృతము కాని ఖర్చులు మాత్రమే తీసుకోవాలా. ఆ పునరావృతము కాని ఖర్చులు ఈ 7 ఐటమ్స్ ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు కన్సైనీకి సంబంధించి వస్తాయి. అదర్వైజ్ మొత్తం ఖర్చులు కానీ ఇచ్చేసినట్లయితే వాటిని మీరు ఏ విధంగా భావించాలంటే పునరావృతమయ్యే ఖర్చులుగా భావించి ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు తీసుకోకూడదు. ఈ లాజిక్ని, ఈ పాయింట్ని విద్యార్థి ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముగింపు సరుకు వచ్చేసి 1,300,000. ఇది పంపిన సరుకు, ఇది కన్సైనర్ ఖర్చులు, ఇది కన్సైనీ ఖర్చులు, ఇది కన్సైనీ కమిషను, ఇది కన్సైనీ అమ్మకాలు, ఇది ముగింపు సరుకు. కన్సైనీ పేరు 3 సార్లు రావాలా. డెబిట్ వైపున 2 సార్లు టు రవి ఖాతా, టు రవి ఖాతా, ఒకటి ఖర్చులకి ఒకటి కమిషన్కి. క్రెడిట్ వైపున బై రవి ఖాతా అమ్మకాలకి. డెబిట్ వైపున 2 సార్లు, క్రెడిట్ వైపున ఒకసారి కన్సైనీ పేరు రావాలా. డెబిట్ వైపున ఖర్చులకి కమిషన్కి, క్రెడిట్ వైపున అమ్మకాలకి రావాలి. పంపిన సరుకు ఇటేసాం కాబట్టి మిగిలిన సరుకు బై స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. 500 కేసులు పంపిస్తే 400 కేసులు అమ్మేసాడు. 100 కేసుల యొక్క ఖరీదు 1,300,000. ఈ విధంగా వర్కింగ్ చేసి 1,300,000 కనుక్కున్నాం. ఇప్పుడు డెబిట్ వైపున క్రెడిట్ వైపున బ్యాలెన్స్ చూసి క్రెడిట్ వైపున ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ వైపున కూడితే 9,300,000. 9,300,000లో నుంచి పంపిన సరుకు ఖరీదు, కన్సైనర్ ఖర్చులు, కన్సైనీ కమిషను, కన్సైనీ ఖర్చులు, కన్సైనీ కమిషన్, ఈ 4 ఐటమ్స్ కూడి తీసేస్తే 9,03,300లో 9,03,000 ఈ 4 ఐటమ్స్ కూడి తీసేస్తే 2,76,300 ఇది లాభం. కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందుకు వచ్చిన లాభం కాబట్టి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. వెంటనే నెక్స్ట్ కన్సైనీ ఖాతా. ఫస్ట్ ఏమో కన్సైన్మెంట్ ఖాతా వేసి లాభం ఎంత వచ్చింది లేదా నష్టం ఎంత వచ్చిందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఖాతా వేసినందువల్ల కన్సైన్మెంట్ వ్యాపారం చేసినందువల్ల P&L కంపెనీ కన్సైనర్కి 2,76,300 లాభం వచ్చిందని తెలిసింది. వెంటనే రెండో ఖాతా కన్సైనీ ఖాతా వేస్తాడు, రవి ఖాతా. ఈ ఖాతా ఎందుకు వేస్తాడంటే కన్సైనరు యజమాని తన పుస్తకాల్లో రెండో ఖాతా ఇది ఎందుకు వేస్తాడంటే రవి నుంచి ఎంత డబ్బు మనకి రావాలా. మనం సరుకు పంపించాం, వాడు ఖర్చులు పెట్టాడు, వాడు కమిషన్ తీసుకున్నాడు, ఏదైనా అడ్వాన్స్ ఇచ్చుంటే ఇచ్చున్నాడు, అవన్నీ పోను మిగిలిన డబ్బు ఎంత వాడి నుంచి రావాలా అనే విషయం తెలుసుకుంటాడు. అంటే కన్సైనీ నుంచి రావాల్సిన అమౌంట్ ఎంత అనేది తెలుసుకునేదానికి ఈ రవి ఖాతా వేస్తారు. ఈ రవి ఖాతాని సింపుల్గా మొదటి ఖాతాని కాపీ చేయొచ్చు. ఇక్కడ డెబిట్ వైపున కన్సైన్మెంట్ ఖాతాలో 2 times టు రవి అని ఉంది. కన్సైన్మెంట్ ఖాతాలో టు రవి అయితే రవి ఖాతాలో బై కన్సైన్మెంట్ అకౌంట్ ఇది ఎక్స్పెన్సెస్ 2,500, ఇది కమిషన్ 1,20,000. అంటే ఈ 2,500 1,20,000 ఖర్చులు కమిషన్ డెబిట్ వైపున కన్సైన్మెంట్ ఖాతాలో టు రవి అని ఉంది కాబట్టి రవి ఖాతాలో బై కన్సైన్మెంట్ అకౌంట్ దిస్ ఈజ్ ఎక్స్పెన్సెస్, దిస్ ఈజ్ ఫర్ ఎక్స్పెన్సెస్, దిస్ ఈజ్ ఫర్ కమిషన్. ఇది ఖర్చులకి, ఇది కమిషన్కి. 2,500 1,20,000 వేసాం. తర్వాత క్రెడిట్ వైపున బై రవి అని వేసాం. కన్సైన్మెంట్ అకౌంట్లో బై రవి వేస్తే రవి ఖాతాలో టు కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్కి 8 లక్షలు. అంటే ఈ క్రెడిట్ 8 లక్షలు ఈ ఖాతాలో డెబిట్ అవుతుంది. ఈ డెబిట్ వైపు ఉండేటువంటి 2,500 1,20,000 ఇటుపక్క క్రెడిట్ వైపుకి వస్తాయి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే రవి 8 లక్షలకి 400 కేసులు అమ్మేశాడు. అమ్మేసి అందులో తన కమిషన్ 2,500, సాధారణ కమిషను, డైరెక్ట్ కమిషన్ 2 కలిపి 2,500 ఖర్చులు 2,500 తీసుకున్నాడు. 8 లక్షలకు సరుకు అమ్మేశాడు, తన ఖర్చులకు 2,500 తీసుకున్నాడు. తర్వాత తన కమిషన్, సాధారణ కమిషన్ 5%, డైరెక్టరీ కమిషన్ 10%, 2 కలిపి 15%, 8 లక్షల మీద క్యాలిక్యులేట్ చేస్తే 1,20,000. అంటే ఈ 2 మొత్తాలు 2,500 ఖర్చులు, 1,20,000 కమిషను. ఈ 8 లక్షల్లో నుంచి ఈ 2,500 1,20,000 తీసుకొని మిగిలిన డబ్బు 6,77,500. అంటే బ్యాలెన్స్ చేస్తే 8 లక్షలు కూడా 8 లక్షల్లో నుంచి 2,500 ప్లస్ 1,20,000 తీసేస్తే ఇంకా 6,77,500 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది. అది ఎవరి నుంచి రావాలా? రవి నుంచి రావాలా. ఎవరికి రావాలా? యజమాని P&L కంపెనీ వాళ్ళకి రావాలా. సో వాడి నుంచి రావాల్సిన మొత్తము డ్రాఫ్ట్ వచ్చిందన్నట్టు లెక్కలో చెప్పేశాడు కాబట్టి దానికి బై బ్యాంక్ అకౌంట్ అని రాసాం. చిట్టాపతి రాస్తే రవి నుంచి డబ్బు చెక్ రూపంలో డ్రాఫ్ట్ రూపంలో వస్తుంది కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా టు రవి ఖాతా. వచ్చే ఆస్తిని డెబిట్ చేస్తాం, ఇచ్చేది రవి క్రెడిట్ చేస్తాం. ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేస్తాం. వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. బ్యాంక్ డబ్బు వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే డబ్బు వస్తుంది, బ్యాంక్ వస్తుంది, ఇక్కడ నగదు వస్తుంది 6,77,500. సో నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా డేటా టు రవి ఖాతా.
సో రవి ఖాతాలో అయితే బై బ్యాంక్ వస్తుంది, బ్యాంక్ ఖాతాలో ఏదో బ్యాంక్ ఖాతాలో అయితే టు రవి వస్తుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం. అంటే 8 లక్షలు మనం డెబిట్ వైపున రవి ఖాతాలో అమ్మకాలు చూపించి ఆ అమ్మకాల్లో నుంచి రవి యొక్క ఖర్చులు రవి యొక్క కమిషన్ ఈ రెండు కలిపి తీసేస్తే 8 లక్షల్లో 6,77,500 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంది. ఇది రవి నుంచి రావాల్సిన మొత్తము. చెక్ వస్తే బై బ్యాంక్ ఖాతా, నగదు వస్తే బై నగదు ఖాతా, లేదా బిల్లు వస్తే బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నగదు వస్తే నగదు ఖాతా, డబ్బు చెక్ వస్తే బ్యాంక్ ఖాతా, బిల్లు వస్తే బై వసూలు బిల్లుల ఖాతా అని చెప్పి రాసి సరిపోతుంది. కాబట్టి ఈ 2 విషయాల్ని మీరు చక్కగా గమనించి, అంటే ముగింపు సరుకు ఎలా విలువ కడతారనేది కీలకాంశము. దానికి వర్కింగ్ క్లియర్ కట్గా ఇచ్చాము. ప్రతి స్లైడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.